అచీవ్మెంట్ ఉన్నప్పుడు సో పైవట్ టేబుల్ పక్కన అచీవ్మెంట్ పర్సెంట్ వేసాం కదా. సో అలా కాకుండా మనం పైవట్ టేబుల్లోనే ఇంకో కాలం యాడ్ అయ్యి అచీవ్మెంట్ పర్సెంట్ అవ్వాలంటే ఏం చేయాలంటే, సో పైవట్ టేబుల్ పైన కర్సర్ ఇవ్వండి. ఇక్కడ మన పైవట్ టేబుల్ అనలైజ్ కనిపిస్తుంది. దాంట్లో క్యాలిక్యులేషన్ ఉంది కదా, క్యాలిక్యులేషన్ క్లిక్ చేసి ఫీల్డ్ అండ్ ఐటమ్స్ ఉంది కదా, కాల్కులేట్ ఫీల్డ్ అని క్లిక్ చేయండి. కాల్కులేట్ ఫీల్డ్ అని క్లిక్ చేసి మనము ఇంకొక ఫీల్డ్ ఏం రావాలి మనకి, అచీవ్మెంట్ పర్సెంటేజ్. ఓకేనా, నేమ్ అనేది అచీవ్మెంట్ పర్సెంట్ అని రాయండి, అచీవ్మెంట్ పర్సెంట్. ఇక్కడ ఫార్ములా వేయండి. ఫార్ములా ఏంటండి, టార్గెట్ అచీవ్మెంట్ బై టార్గెట్ కదా. సో అచీవ్మెంట్ బై టార్గెట్ క్లిక్ చేసి యాడ్ అని కొట్టండి. అంటే ఈ అచీవ్మెంట్ 2 టైమ్స్ క్లిక్ చేస్తే అచీవ్మెంట్ అని వస్తుంది, బై టార్గెట్ 2 టైమ్స్ క్లిక్ చేసి టార్గెట్ అని వస్తుంది. సో ఇలా యాడ్ అని కొట్టగానే మనకి ఇంకో ఫీల్డ్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఫార్మాట్ అనేది అచీవ్మెంట్ పర్సెంట్లో లేదు కదా. సో బెటర్ మనం ఏం చేయాలంటే సమ్ ఆఫ్ పర్సెంట్ పైన 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. నెంబర్ ఫార్మాట్ క్లిక్ చేసి ఈ పర్సెంట్లో క్లిక్ చేయండి. పర్సెంటేజ్లో ఒకవేళ టూ డిజిట్స్ పెట్టాలంటే పెట్టండి, లేకపోతే వదిలేయండి. ఓకేనా, ఓకే కొట్టేసి ఓకే కొట్టేగానే మీకు పర్సెంటేజ్లో